నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, కానీ గడిచిన 10 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతి మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేకపోతున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చే 12 అంశాల్లో సాధించిన అద్భుతాలు యావత్ ప్రపంచానికే షాక్ కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మారుతామనే ప్రధాని ధీమాకు ఇప్పటి వరకు సాధించిన విజయాలు సోపానాలుగా మారుతున్నాయి. గడిచిన 10 ఏళ్లలో భారతదేశం సాధించిన అపూర్వ విజయాలు దేశంలోని పేదల సంక్షేమానికి, మౌలిక సౌకర్యాల కల్పనకు ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఇప్పుడు దేశ రూపురేఖలే మారిపోయాయి. ఇంతకు భారత్ సాధించిన గొప్ప విజయాలేంటి? ప్రపంచం ముందు మన ఖ్యాతి ఎలా పెరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత్ ఇప్పుడు పేద దేశం కాదు, ఆకలితో అలమటించే దుస్థితి లేదు. అగ్రరాజ్యాల దయాదాక్షిణ్యాలపై కాలం వెళ్లదీసే పరిస్థితి ఇప్పుడు లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అట్టడుగున పడి ఉన్న దేశం ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఎగిరి దుమికేందుకు సిద్ధంగా ఉన్న ప్రగతికాముక ప్రదేశం. ఒక్కో రంగంలో సాధించిన అద్భుత విజయాలు, ధైర్యంతో వేసిన అడుగులు దేశ గతిని, స్థితిని మార్చేశాయి. శత్రు దేశాలు కవ్విస్తున్న శాంతి జపం పఠించే పందాను మార్చుకున్న ఈ దేశం నిప్పులు చెరుగుతూ ప్రత్యర్థులను చీల్చి చెండాడి మరో ఫిరంగి అయింది. గడిచిన 10 ఏళ్ల సమయంలో సాధించిన అద్భుతాలు యావత్ ప్రపంచానికి ఒక కొత్త భారతదేశాన్ని చూపించాయి. 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో గడిచిన 10 ఏళ్ల సమయం అత్యంత ఆశాజనకంగా సాగిన దశాబ్దిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా దేశం సాధించిన ఆర్థిక ప్రగతిని చూసి నేడు యావత్ ప్రపంచం షాక్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని మంత్రివర్గం భారతదేశానికి అవసరమైన ఆర్థిక నమూనా తయారు చేసి అమలు చేసిన ఫలితంగా ఈ ఆర్థిక విప్లవం సాధ్యమైంది. 3వ బలమైన ఆర్థిక శక్తిగా భారత్. ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 5వ స్థానానికి ఎగబాకింది. 2014లో భారతదేశం 10వ స్థానంలో ఉండేదనే విషయం కూడా మనకు తెలుసు. $2 ట్రిలియన్ల జీడీపీతో ఇండియా 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉండేది. కానీ 2024 వచ్చేసరికి భారతదేశ జీడీపీ $3.7 ట్రిలియన్ చేరుకుంది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ది 5వ స్థానం. సగటున 6.5% వృద్ధి రేటు సాధిస్తున్న భారత్ $5 ట్రిలియన్ జీడీపీ సాధించి రాబోయే 3 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకుంటుంది. మనందరం ఇదే పార్లమెంటులో సభ్యులుగా ఉన్న సమయంలోనే భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా మారిందని అధికారిక ప్రకటన కూడా విని తీరుతామనే నమ్మకం నాకుంది. అప్పుడు అమెరికా, చైనా తర్వాత భారత్ మాత్రమే అగ్రరాజ్యాల సరస నిలబడుతుంది. అక్కడితో మన ప్రయాణం ఆగదని కూడా మన ప్రధాని గారు చెప్పారు. 2047 నాటికి ఈ దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అయి తీరుతుంది. అది బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది. తలసరి ఆదాయం 2 పెరిగింది. గడిచిన 10 ఏళ్లలో దేశంలో తలసరి ఆదాయం 2 పెరిగింది. భారతదేశం తలసరి ఆదాయం 2014లో కేవలం ₹86,000 మాత్రమే ఉండేది. కానీ 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2,14,000కు చేరింది. ఇది ఈ 10 ఏళ్లలో సాధించిన పెద్ద విజయం. 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి. కాంగ్రెస్ పార్టీ 4-5 దశాబ్దాల నుంచి గరీబు హటావో నినాదం వినిపిస్తుంది. కానీ దేశంలో పేదరికం మాత్రం పోలేదు. కానీ మోదీ గారి ప్రభుత్వం 10 ఏళ్లలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పేదరిక నిర్మూలన కోసం ఆచరణాత్మకమైన కార్యక్రమాలు తీసుకుంది. 2014 నుంచి 2024 వరకు మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక నిర్ణయాల ఫలితంగా దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. పేదలకు జీవన భద్రత కల్పించడానికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా మోదీ ప్రభుత్వం అగ్రగామిగా నిలబడింది. పీఎం గరీబ్ కళ్యాణ్, పీఎం ఉజ్వల్ యోజన, పీఎం భీమా యోజన, జన్ ధన్ ఖాతా, ముద్రా లోన్స్, ఆయుష్మాన్ భారత్, ఫ్రీ రేషన్, జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలు దేశంలో పేదలు ఆకలి అలమటించకుండా చేస్తున్నాయి. కనీస అవసరాలు తీరుస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలనే మోదీ ప్రభుత్వ నిర్ణయం కూడా ప్రజలను ఆకలి బాధల నుంచి తప్పించింది. ఇప్పటికే 3 కోట్ల మంది సొంతింటి కలను సాకారం చేసిన మోదీ ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళికలు వేసింది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా 37 కోట్ల మంది భారతీయులు ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. జీఎస్టీ విధానం ఒక చరిత్ర.
దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం తీసుకురావాలని గతంలో కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కూడా జీఎస్టీ కోసం ప్రయత్నించింది. కానీ ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు యావత్ దేశాన్ని ఒప్పించలేకపోయింది. జీఎస్టీని తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కాంగ్రెస్ పార్టీకి అసాధ్యమైన దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సుసాధ్యం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలను, అన్ని వర్గాలను ఒప్పించి విజయవంతంగా జీఎస్టీ అమలు చేయగలుగుతుంది. పన్ను ఎగువేతదారుల సంఖ్య భారతదేశంలో బాగా తగ్గింది. ఒకే వస్తువుపై వేరువేరు పన్నులు విధించే అస్తవ్యస్త పద్ధతి పోయింది. కరోనా కష్ట సమయంలో కూడా స్థిరంగా భారత ఆర్థిక వ్యవస్థ. కరోనా కష్టకాలంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. 2020-2021 సంవత్సరాలలో చాలా దేశాలు దివాళా తీశాయి. మైనస్లలో తమ వృద్ధి రేటు నమోదైంది. ఈ సమయంలో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా స్థిరంగా నిలబడింది. 2019 చివరిలో కరోనా వచ్చి 2020లో చాలా రోజులు లాక్డౌన్లోనే గడిచింది. అయినా సరే భారతదేశం 3.9 గ్రోత్ రేట్ సాధించింది. ఈ సమయంలో చాలా దేశాల గ్రోత్ రేట్ మైనస్లో ఉంది. 2021లో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మరింత క్షీణించింది. అప్పుడు మాత్రమే భారత్ గ్రోత్ రేట్ -5.8కు పడిపోయింది. కానీ సకాలంలో వ్యాక్సిన్ తీసుకురావడం, ఆరోగ్య వసతులు మెరుగుపరచడం మూలంగా 2022లో భారత్ గ్రోత్ రేట్ ఏకంగా 9.7% ఎగబాకింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన గొప్ప విజయం. 10 ఏళ్ల గ్రోత్ రేట్ తీసుకుంటే 6.5% నమోదవుతున్నప్పటికీ కోవిడ్ 2 ఏళ్లు మినహాయిస్తే 8%కి పైగా సగటు గ్రోత్ రేట్ సాధించింది భారతదేశం. రూపాయి విలువను, గౌరవాన్ని పెంచిన మోదీ ప్రభుత్వం. రూపాయిని గ్లోబల్ కరెన్సీగా మార్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ప్రపంచంలో ఏ 2 దేశాల మధ్య వర్తకం జరగాలన్నా తప్పకుండా అమెరికన్ డాలర్లోనే జరుగుతుంది. కానీ మోదీ గారి ప్రభుత్వం ఈ సంప్రదాయానికి స్వస్తి పలికింది. అగ్రదేశం ఒత్తిళ్లను తట్టుకుని మరీ మన రూపాయల్లోనే ఇతర దేశాలలో వ్యాపారం చేసింది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తే మన రూపాయల్లో చెల్లింపులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తీసుకున్న క్రూడ్ ఆయిల్ కు కూడా భారత్ రూపాయల్లోనే చెల్లింపులు చేసింది. సౌదీ అరేబియాకు కూడా రూపాయలే చెల్లిస్తామని ఇండియా తేల్చి చెప్పింది. 18 దేశాలతో జరిగే వర్తక వాణిజ్యాలకు రూపాయినే వాడతామని మన దేశం ఆ దేశాలతో ఒప్పందం చేసుకుంది. ఈ పద్ధతి వల్ల మన రూపాయి ప్రపంచ కరెన్సీగా మారిపోయింది. మన రూపాయికి ఇప్పుడు అంతర్జాతీయ డిమాండ్ ఏర్పడింది. మన దేశంలోని విదేశీ మారక ద్రవ్యం నిలువలు పెరిగిపోయాయి. దీనివల్ల మన రూపాయి విలువ పెరుగుతుంది. యూపీఐ చెల్లింపులు కొత్త చరిత్రను రాశాయి. నగదు బట్వాడా డిజిటలైజ్ కావడం ఇండియా ఎకానమీ బలపడడానికి కారణమైంది. 2016లో ఇండియాలో యూపీఐ పద్ధతిని ప్రవేశపెట్టింది. 2016లో కేవలం 1 మిలియన్ ట్రాన్సాక్షన్ యూపీఐ ద్వారా జరిగితే 2022 నుంచి 23 సంవత్సరం వచ్చే నాటికి 10 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇవాళ రిటైల్ మార్కెట్లో 75%కి పైగా చెల్లింపులు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. భారతదేశ యూపీఐ ఆన్లైన్ పేమెంట్ ద్వారా రూపాయి ఇప్పుడు సింగపూర్, నేపాల్, భూటాన్తో సహా చాలా దేశాల్లో చెలామణి అయ్యే పరిస్థితి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారతదేశ డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ 2,253 ట్రిలియన్ రూపాయలకు చేరుకుంటుంది. వచ్చే ఏడాదికి అది 7,000 ట్రిలియన్ రూపాయలకు చేరుకుంటుందని అంచనా. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, నగదు బదిలీ విధానానికి టార్చ్ బేరర్ గా నిలిచింది. నల్లధనం సరఫరాను, చెలామణిని తగ్గించడానికి ఉపయోగపడింది. దొంగ నోట్ల బెడదను బాగా నివారించింది. సాఫ్ట్ పవర్ ను పెంపొందించడంలో భారత్ విజయం. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఖ్యాతి నిలపడంలో, విదేశీ మారక ద్రవాన్ని పెంపొందించడంలో, మన రూపాయికి విలువ పెంచడంలో సాఫ్ట్ పవర్ పాత్ర ఎంతో ఉంది. మన దేశ కళలు, మన దేశ ఉత్పత్తులు, మన దేశ సంస్కృతి, యోగా లాంటి మన దేశ ప్రత్యేక విద్యలు విశ్వవ్యాప్తం కావడం వల్ల భారత్ ఇమేజ్ మాత్రమే పెరగలేదు, మన వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. సగానికి సగం తగ్గిన ద్రవ్యోల్బణం. మనలాంటి దేశాలను బాగా వేధించే సమస్య ద్రవ్యోల్బణం. దీనివల్ల రూపాయి విలువ తగ్గుతుంది. మార్కెట్లో వస్తువులు, సేవల రేట్లు పెరుగుతాయి. 2014లో మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయానికి దేశంలో 10.02% ద్రవ్యోల్బణం ఉండేది. కానీ 2024 నాటికి అది 4.83%కు వచ్చింది. మోదీ గారి ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి చేసిన కృషి ఎంతగా ఫలించిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. మేక్ ఇన్ ఇండియా ఉద్యమంతో పెను విప్లవం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం భారతీయ ఆత్మతో ఆలోచించి భారతీయ వనరులతో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇందుకోసం మేక్ ఇన్ ఇండియా అనే ఉద్యమమే నడుస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ దేశ రూపురేఖలను మార్చింది.
మ్యానుఫ్యాక్చరింగ్ విభాగం వాటా దేశ జీడీపీలో 14 నుంచి 25% పెరిగింది. దేశంలో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసింది. పారిశ్రామిక వృద్ధి రేటు పెంచింది. లక్షలాది ఉద్యోగాల కల్పనకు దోహదపడింది. పెట్టుబడులు పెరగడానికి ఉపయోగపడింది. దేశం అనేక విషయాల్లో స్వయం సమృద్ధి సాధించింది. విదేశాల నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. అంతిమంగా మన దేశ జీడీపీ ఇవాళ ఇంతగా పెరగడానికి మేక్ ఇన్ ఇండియా ఎంతో సహాయం చేసింది. 4 రెట్లు పెరిగిన కేంద్ర బడ్జెట్. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఆ దేశ వార్షిక బడ్జెట్ ఓ కొలమానం. 2014లో యూనియన్ బడ్జెట్ వాల్యూమ్ 11.89 లక్షల కోట్లు. 2024లో యూనియన్ బడ్జెట్ వాల్యూమ్ 48.21 లక్షల కోట్లు. అంటే 10 ఏళ్లలో మన బడ్జెట్ 4 రెట్లు పెరిగింది. దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఈ నిధులు వాడుకుంటున్నాము. భారీగా పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవాహం పారుతోంది. వివిధ ఆర్థిక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని పెంచడంతో చైనాతో సహా వివిధ దేశాల సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. 2014 నుంచి 15 ఆర్థిక సంవత్సరంలో దేశంలో $45.14 బిలియన్ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. 2021 నుంచి 22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా $84.83 బిలియన్ విదేశీ పెట్టుబడులు వచ్చిపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు $71 బిలియన్ సమకూరాయి. దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం, సరళీకృత విధానాలు, మౌలిక సదుపాయాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా మారడం వల్ల దేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు గొప్పగా అమలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇవాళ దేశంలోని 81 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం, గోధుమలు అందుతున్నాయి. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆహార భద్రతా పథకం. భారత ప్రభుత్వం పూనుకుని ముద్ర లోన్స్ ఇవ్వడం వల్ల దేశంలో 1,12,00,000 మంది కొత్తగా ఉపాధి పొందగలిగారు. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ముద్ర లోన్స్ అందడం వల్ల లక్షలాది మంది యువకులు ఇవాళ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు. దేశంలోని 3.40 కోట్ల మంది పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల పక్కా ఇళ్లు దక్కాయి. మౌలిక సౌకర్యాల కల్పనలో కూడా దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో మనమంతా కళ్లారా చూస్తున్నాం. గడిచిన 10 ఏళ్లలో దేశంలో రోడ్లు, రైళ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు బాగుపడ్డాయనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. 2014లో మొత్తం భారతదేశంలో 91,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుంటే గడిచిన 10 ఏళ్లలో కొత్తగా 95,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. అంటే 2024లో మొత్తం దేశంలో జాతీయ రహదారుల పొడవు 186,000కు చేరింది. మోదీ ప్రభుత్వం రోజుకు సగటున 26 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 2014కు ముందు 74 విమానాశ్రయాలుంటే 2024కు ఆ సంఖ్య 137కు చేరుకుంది. కొత్త విమానాశ్రయాలు నిర్మించడంలో మోదీ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపింది. ఇప్పుడు భారతదేశంలో 103 డొమెస్టిక్ ఎయిర్పోర్టులు, 24 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు, 10 కస్టమ్స్ ఎయిర్పోర్టులున్నాయి. సాగరమాల కార్యక్రమం ద్వారా 7,500 కిలోమీటర్ల మేర ఉన్న భారత సముద్ర తీరాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న 13 మేజర్ పోర్టులు, 200 చిన్న పోర్టులకు అనుబంధంగా మరో 6 పోర్టులను నిర్మిస్తుంది. పోర్టుల ద్వారా ఎక్కువ ఎగుమతి, దిగుమతి జరిగేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త రైలు మార్గాల నిర్మాణానికి, స్టేషన్ల ఆధునీకరణకు, కొత్త రైళ్లను ప్రారంభించడానికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దేశంలోని 553 ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరించారు. దేశవ్యాప్తంగా 2,000 రైల్వే ప్రాజెక్టులు చేపట్టారు. 75 వందే మాతరం రైళ్లను ప్రారంభించారు. వికసిత్ భారత్ నినాదంతో సాగుతున్న ప్రగతి ప్రస్థానం ఇలాగే కొనసాగితే చాలా తక్కువ సమయంలోనే భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుందనడంలో ఎవరికీ సందేహం లేదు.